తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇటు గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఉదయం వరకు భారీ వర్షాల హెచ్చరిక ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. అయితే రంగంలోకి దిగిన హైడ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఎక్కడికక్కడ సహాయక చర్యల్ని కూడా కొనసాగిస్తోంది హైడ్రా. పలు చోట్ల రహదారులైతే చెరువుల్ని తలపించింది. అర్ధరాత్రి సమయంలో హైడ్రా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులపై వరద నీటిని భారీ మోటార్లతో తొలగించింది హైడ్రా. క్షేత్ర స్థాయిలో హైడ్రా అధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పలు జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలున్నాయి. ఇప్పటికే వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇటు కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఉదయం వరకు భారీ వర్షాల హెచ్చరిక ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది.